కుంతీదేవి పాండవులతో పాటు అరణ్యానికి వెళ్తుంది. లాక్షాగృహంలో కూడా ఉంటుంది. అరణ్యంలో ఉండేటప్పుడు భీముడు వీళ్ళ 5గురిని మోసుకుంటూ తీసుకెళ్లేవాడు. ఎందుకంటే అరణ్యంలో నడుస్తూ అలసిపోయేవారు. కుంతీదేవి అప్పటికే వృద్ధురాలు అయిపోతారన్నమాట. భీముడు నడుస్తూ నడుస్తూ ఉంటాడు. మధ్యదారిలో హిడింబి అనే 2 రాక్షసులు ఉంటారు. హిడింబికి భీముణ్ణి చూడగానే నచ్చేస్తాడు. భీముణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటుంది హిడింబి. వెళ్ళి భీముణ్ణి అడుగుతుంది. భీముడు వద్దు వద్దు, నాకు సంబంధం లేదు అని అంటాడు. హిడింబి వెళ్ళి కుంతి మహారాణిని అడుగుతుంది. కుంతి మహారాణి అంటుంది, నువ్వు క్షత్రియ పుత్రుడివి, నువ్వు నా ఆజ్ఞతో హిడింబిని వివాహం చేసుకో అని. అలా పంచపాండవులలో భీముడికి మొట్టమొదటి వివాహం జరుగుతుంది. భీముడికి హిడింబికి పుత్రుడు పుడతాడు. అతని పేరే ఘటోత్కచుడు. ఘటోత్కచుడు మామూలుగా పెరగలేదు. పుట్టిన వెంటనే పెద్దగా పెరిగిపోయి చాలా శక్తివంతుడు. అప్పటి నుంచి కుంతీదేవిని పంచపాండవుల్ని ఘటోత్కచుడు మోస్తూ అరణ్యాలు మొత్తం